మీ అమ్మాయి లేదా అబ్బాయి అదే పనిగా ఆన్లైన్ మొబైల్ గేమ్స్ ఆడుతూ గడుపుతున్నారా? వాళ్ళు ఆడుతున్న గేమ్స్ ఏమిటో, అవి ఎలాంటివో, అందులో వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారో ఈ వివరాలు మీరెప్పుడైనా గమనించారా? లేదంటే వారి బాల్యం రిస్కులో పడినట్టే. గేమింగ్ జిహాద్ అవతల వారిని ఇస్లాంలోకి మార్చడానికి పన్నుతున్న భయంకరమైన కుట్ర ఇది. ఈ మధ్య గుజరాత్లోని ఓ మైనర్ హిందూ బాలిక ఎక్కడో వెస్ట్ బెంగాల్కి చెందిన ఆషిక్ అలియాస్ మహమ్మద్ అస్గర్ అనే వాడి ఉచ్చులో పడింది. మైనర్ హిందూ బాలిక చదువుతున్నది 12వ తరగతి. ఆషిక్ అలియాస్ మహమ్మద్ అస్గర్ పశ్చిమ బెంగాల్లో రోజు కూలీ చేసుకుంటూ బ్రతుకుతున్నాడు. ఇద్దరికీ పరిచయం ఎలా ఏర్పడింది? ఈ విషయం తెలిస్తే పిల్లల భద్రత ఇంత ప్రమాదంలో ఉందా అనిపిస్తుంది. వీరిద్దరికీ పరిచయమైంది ఒక ఆన్లైన్ గేమింగ్ యాప్ ద్వారా. ఫ్రీ ఫైర్ అనే ఆన్లైన్ మొబైల్ గేమింగ్ యాప్ ద్వారా మహమ్మద్ అస్గర్ అహ్మదాబాద్కు చెందిన మైనర్ అమ్మాయిని ట్రాప్ చేశాడు. ఇద్దరు ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. ఓ రోజు మహమ్మద్ అస్గర్ వెస్ట్ బెంగాల్ నుండి అహ్మదాబాద్కు చేరుకుని ఎవరూ లేని సమయం తెలుసుకుని మైనర్ హిందూ బాలిక ఇంటికి వెళ్లాడు. బాలికపై అఘాయిత్యం జరిపి ఆమెను తీసుకుని వెస్ట్ బెంగాల్ పారిపోయేందుకు సిద్ధమయ్యాడు. అమ్మాయి కనిపించకపోయేసరికి కుటుంబ సభ్యులు వెజాల్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సకాలంలో పోలీసులు స్పందించి రైల్వే పోలీసుల సహాయంతో అమ్మాయి మొబైల్ నెట్వర్క్ ట్రాక్ చేసుకుంటూ వెళ్లగా చివరికి ఖరగ్పూర్లో అమ్మాయిని రక్షించారు. బాలికను తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు ఆషిక్ అలియాస్ మహమ్మద్ అస్గర్ని తిరిగి అహ్మదాబాద్ తీసుకొచ్చి విచారిస్తే తేలిందేమంటే వాడు బాలికను తీసుకెళ్లింది పెళ్లి చేసుకోవడానికో కలిసి జీవించడానికో కాదు, ఆమెని అమ్మేసి డబ్బు సంపాదించుకునేందుకు. ఈ మొబైల్ గేమింగ్ జిహాద్ ఈ మధ్య మొదలైంది కాదు. గతంలో గజియాబాద్లో 3 అబ్బాయిలను ఆన్లైన్ గేమింగ్ ద్వారా ప్రభావితం చేసి ఇస్లాంలోకి మార్చేందుకు ప్రయత్నం చేశారు. అది ఎలా జరిగింది? జిహాదీల పథకం ఏమిటో గతంలో వివరించిన నిజం టుడే వీడియోలో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాం. ఇకపోతే మీ పిల్లలు ఆడుతున్న గేమ్స్ పై ఓ కన్నేసి ఉంచడం చాలా ముఖ్యం. ఈ వ్యవహారంపై మీ అభిప్రాయాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.